పాపం పెరుగన్నం తప్ప ఏమీ తినదేమో. నాకేదో రోగం వచ్చినట్టుగా ఉత్త పెరుగన్నమే పెడతానంటావేంటే? ఏంటత్తయ్య వంటలు అంత బాగా నచ్చినాయా? పాపం పెరుగన్నం తప్ప ఏమీ తినదేమో. నాకేదో రోగం వచ్చినట్టుగా ఉత్త పెరుగన్నమే పెడతానంటావేంటే? ఏంటత్తయ్య వంటలు అంత బాగా నచ్చినాయా? ఎన్ని రోజులైందో ఈ నవ్వు ఇలాగే కలకాలం ఉండాలి. ఖచ్చితంగా ఉంటుంది బాబాయ్, ఎందుకంటే మా సూర్యకాంతం అతే లేదు కదా. ఆ కొంపలో కొట్టేద్దామనుకున్న 60,000 పోతే పోయాయి. అంతకంటే విలువైందే కొట్టేశారు. ఇప్పుడు ఈ ఫోటోని మా వీరభద్రం అన్నయ్యకి చూపించి అసలు వాడు పట్నంలో ఏం చేస్తున్నాడో తెలుసా? పని మనిషితో కొలుకుతున్నాడ్రా. నీ కొడుక్కిది పునర్జన్మ. ఇక నీ బిడ్డ కోరుకున్నది ఏదైనా సరే దక్కి తీరాల్సిందే. అరగంటలో ఈ ఊరు వాడ పిల్ల జల్ల పురుగు పుట్ర ప్రతి ఒక్కళ్ళు ఈ ఆదిశంకర్ కాళ్ల కిందుండాలి. నీ కొడుక్కిది పునర్జన్మ. ఇక నీ బిడ్డ కోరుకున్నది ఏదైనా సరే దక్కి తీరాల్సిందే. అరగంటలో ఈ ఊరు వాడ పిల్ల జల్ల పురుగు పుట్ర ప్రతి ఒక్కళ్ళు ఈ ఆదిశంకర్ కాళ్ల కిందుండాలి. నీ కొడుక్కిది పునర్జన్మ. ఇక నీ బిడ్డ కోరుకున్నది ఏదైనా సరే దక్కి తీరాల్సిందే. అరగంటలో ఈ ఊరు వాడ పిల్ల జల్ల పురుగు పుట్ర ప్రతి ఒక్కళ్ళు ఈ ఆదిశంకర్ కాళ్ల కిందుండాలి. అంజలి, నీకోసం ఒక అద్భుతమైన అందమైన అద్దరిపోయే డ్రెస్ తీసుకొచ్చాను. అవునా? ఎస్. అయినా ఇందాకేగా నిశ్చితార్థానికి బట్టలు కొన్నాం, మళ్ళీ డ్రెస్ ఎందుకు? అది నిశ్చితార్థం. ఇది పర్సనల్ గా నేను నీకోసం తీసుకొచ్చింది. అవునా? ఏది చూపించు. ఈ డ్రెస్ చూడగానే నువ్వు ఫస్ట్ సర్ప్రైజ్ అవుతావు, తర్వాత ఎగ్జైట్ అవుతావు, తర్వాత థ్రిల్ ఫీల్ అవుతావు. అబ్బా కార్తీక్, ఆ డ్రెస్ ఏంటో చూపించకుండా ఊరిస్తావెందుకు? ముందు ఆ డ్రెస్ ఏంటో చూపించేటివు.
చూపిస్తాను వెయిట్ అంజలి. టటడాయ్. అదేంటంజలి థ్రిల్ అవ్వకుండా షాక్ అయ్యావేంటి? ఇదే నట్రా నువ్వు తీసుకొచ్చిన అద్భుతమైన డ్రెస్? నీకు కొంచెమైనా బుద్ధుందా? అబ్బా అంజలి, ఇది కాదంజలి, ఇదేదో బై మిస్టేక్ ఈ కవర్లోకి వచ్చినట్టుంది. నేను నిజంగానే అద్దరిపోయే డ్రెస్ తీసుకొచ్చాను. ఒక నిమిషం, ఈ కవర్లోనే ఉంది, చూస్తాను. దొరికింది. ఈ డ్రెస్ నీకెంత సూపర్గా ఉంటుందో తెలుసా? వేసుకుంటే అసలు వేసుకున్నట్టే ఉండదు. అదే అంత కంఫర్ట్గా ఉంటుందని. అది ఎంత కంఫర్ట్ గా ఉంటుందో తర్వాత విషయం. ముందు డ్రెస్ చూపించు. చూసావా, నేను తెచ్చిన డ్రెస్ ని చూడాలన్న ఎక్సైట్మెంట్ నీలో స్టార్ట్ అయింది. ఇప్పుడేలా ఉందంటే ఈ డ్రెస్ ని చూసి ఇంకెంత ఎక్సైట్ ఫీల్ అవుతావో. అంజలి ఆగంజలి. ఏంటంజలి, నీకోసం ఎంతో ప్రేమతో డ్రెస్ తీసుకొస్తే చూడకుండా అలా వెళ్ళిపోతున్నావు. అది నీ పక్కలో బల్లెమై నీ వెన్నులోనో పొడిచి పారిపోయింది. ఆ రాధపై ప్రేమను కాకుండా పగని పెంచుకో. అరగంటలో ఈ ఊరు వాడ పిల్ల జల్ల పురుగు పుట్ర ప్రతి ఒక్కళ్ళు ఈ ఆదిశంకర్ కాళ్ల కిందుండాలి. దొరికారు ధనుష్ సార్. ఇప్పుడు భలే ఇరుక్కున్నావు. ఉండు, నానమ్మ తీసుకొచ్చి నీకు పని చెప్తాను. నీ నుంచి డైవర్స్ తీసుకుంటాను. రా నానమ్మ, నీ కళ్ళతో నువ్వే చూడాలి. రా. మీ కళ్ళతో మీరే చూడండి. అదిగో. నేను సిగ్గు విడిచి అడుగుతున్నాను. ఐ లవ్ యూ. యు లవ్ మీ నా? లవ్ యూ వసుంధరా. లవ్ యూ సో మచ్. సార్, నీలాంటి మంచి మనిషిని నేను ఎక్కడా చూడలేదు. నాకేమీ కాదని నా చేయి పట్టుకుని ధైర్యాన్ని ఇస్తున్నారు కదా సార్. ఎంతకన్నా ఇంకేం కావాలి? నీకు అసలు ఏమైనా బ్రెయిన్ ఉందా? చెప్ప పెట్టుకుంటూ కిందకు వచ్చేవేంటి? టెన్షన్తో చచ్చి బతికాను. బెడ్ మీద పడుకోవాల్సినవన్నీ నేలపై పడుకోబెట్టింది చాలక నన్నే తిడుతున్నావా? ఇదంతా కాదు కానీ ముంబైకి వెళ్ళిపోతాం పద. అది కుదరదు. అయితే ఇంట్లోకి వెళ్ళి మన విషయం మీ నాన్నతో చెప్పేస్తాను. ఓకే, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. గంగా, నన్ను హెల్ప్ చేయమంటావా? ఎవరి ఎగ్జామ్ వాళ్ళే రాయాలి. వద్దులే. నువ్వెంత ట్రై చేసినా ఎగ్జామ్ రాయలేవే.